జమిలీకి సై వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం పార్లమెంట్లో ప్రవేశపెట్టడమే తరువాయి సమగ్రంగా చర్చించడానికి జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపేటువంటి ఛాన్స్ అందరి సమ్మతంతోనే ముందుకెళ్లాలని కేంద్రం సూచన 3 రాజ్యాంగ సవరణ బిల్లులతో జమిలీకి ప్లాన్ సగం రాష్ట్రాల ఆమోదం తప్పనిసరి నేడు రేపు హాజరవ్వాలని ఎంపీలకు బీజేపీ కాంగ్రెస్ 3 లైన్ విప్ అంటూ ఒకరోజు చూస్తా ఉన్నాం. సో కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా విప్ జారీ చేయడం జరిగింది ఎంపీలకు. సో సమగ్రమైనటువంటి డిబేట్ జరిగేటువంటి అవకాశం ఈ పార్లమెంటు సమావేశంలో ఉందనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఒకసారి ఆ బిల్లు ఏంటి? జమిలీకి 3 బిల్లులు. మొదటి రాజ్యాంగ సవరణ బిల్లు చూసినట్లయితే లోక్సభ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కలిపి నిర్వహించేందుకు అవసరమైనటువంటి సవరణలు ఇందులో ఉంటాయి. మొదలు తుది గడువును నిర్ధారించే ఆర్టికల్ 82A సబ్ క్లాజ్ల చేరిక ఉంటుంది. ఒకటి ఇది మొదటి రాజ్యాంగ సవరణ బిల్లు. రెండో రాజ్యాంగ సవరణ బిల్లు చూసినట్లయితే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేటువంటి రాష్ట్ర ఎన్నికల కమిషన్లతో కేంద్ర ఎన్నికల సంఘం సంప్రదించి సమన్వయంతో ఒకే ఓటర్ల జాబితా రూపొందించడానికి అవసరమైనటువంటి మార్పులు ఉంటాయి. లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన 100 రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే నిర్ణయానికి కనీసం 50% రాష్ట్రాల ఆమోదం తప్పనిసరి. ఇది రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి ఆర్టికల్ 368(2) ప్రకారం ఈ సవరణలకు సగానికి తగ్గకుండా రాష్ట్రాలు సమ్మతించాలి. మూడో బిల్లు కేంద్ర పాలిత ప్రాంతాలు పుదుచ్చేరి, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలకు లోక్సభ రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు ఎన్నికలు నిర్వహించడానికి అనువుగా నిబంధనల సవరణలు ఉంటాయి. సో 3 రాజ్యాంగ బిల్లులను ఈరోజు పార్లమెంట్లో ఆమోదించిన తర్వాత ఇక రాష్ట్రాల అసెంబ్లీలో సగానికి పైగా రాష్ట్రాలు ఖచ్చితంగా దీన్ని ఆమోదించాల్సిన అవసరం అయితే ఉంది. దానికి సంబంధించినటువంటి కసరత్తు కూడా జరుగుతూ ఉంది. దాదాపు చాలా అంటే 19 రాష్ట్రాల్లో బీజేపీ ఉన్నట్టుంది. దాదాపు 6 వాళ్ళ అలయన్స్లో 6 రాష్ట్రాలు ఉంటాయి. మొత్తానికైతే 25 రాష్ట్రాలు ఉన్నాయి. మరి ఈ 19 రాష్ట్రాలు అయితే బీజేపీ పాలిత రాష్ట్రాలు కాబట్టి ఖచ్చితంగా ఆమోదిస్తాయి. మరి మిగతా 6 కనీసం 6 సమ్మతించకపోయినా ఆబ్వియస్గా బిల్లు మాత్రం పాస్ అయ్యేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సగానికి పైగా రాష్ట్రాలు ఆమోదించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సో ఇక్కడ జమిలీ ఎన్నికలకు సంబంధించి మనం మాట్లాడాలంటే మిత్రులారా, జమిలీ ఎన్నికలు ఎందుకు దేశానికి అవసరం, ఇది అందరూ కూడా గమనించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే జమిలీ ఎన్నికలతోటి మనం ఒక్కసారి క్లియర్గా గమనించినట్లయితే దేశం ఎన్నికలు, రాష్ట్రం ఎన్నికలు ఒకేసారి నిర్వహించబడతాయి. కేంద్రం, రాష్ట్రం. ఈరోజు నేను ఒకసారి చాలా స్పష్టంగా మీకు చెప్తా మిత్రులారా. ఫర్ సపోజ్ 2024లో జరిగినటువంటి మొన్న ఏప్రిల్లో జరిగినటువంటి దేశవ్యాప్త ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలవడం జరిగింది. దాని తర్వాత 2 ఎన్నికలు జరిగినాయి. ఒకటి హర్యానాకు సంబంధించిన ఎన్నికలు జరిగినాయి, జార్ఖండ్ సంబంధించిన ఎన్నికలు జరిగినాయి, అదేవిధంగా మహారాష్ట్ర సంబంధించిన ఎన్నికలు జరిగినాయి, ఇలా జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు కూడా జరిగినాయి. సో దీనివల్ల 3 నెలల గ్యాప్లోనే అంటే ఈ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ 3వసారి అధికారులకు వచ్చిన తర్వాత ఈ 6 నెలల గ్యాప్లో 2 సార్లు ఎన్నికలు జరిగినాయి. దీనికోసం ప్రధాని మోడీ కావచ్చు, లేకపోతే కేంద్ర మంత్రులు కావచ్చు, ఈవెన్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే ప్రతిపక్ష నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా కట్టగట్టుకొని మహారాష్ట్రకు పోయినరు, జార్ఖండ్ పోయినరు, ఇంకెక్కడికెక్కడికో పోయినరు. ఇక్కడ ఏమవుతుంది? ప్రధాని మోడీ టైం వేస్టే ఎన్నికల ప్రచారంలో భాగంగా. ఈవెన్ మన సీఎం సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి టైం వేస్టే. ఇవన్నీ జరిగినాయి. సో ఇప్పుడు ఒకవేళ జమిలీ ఎన్నికలు కనుక జరిగితే ఈరోజు ఒకటేసారి 2 లేదా 3 నెలల గ్యాప్లో ఎన్నికలు పూర్తవుతాయి. తర్వాత ఒక నెల గ్యాప్లో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తవుతాయి. సో ఇప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ ఏమో కేంద్రం, రాష్ట్ర ఎన్నికలు ఒకసారి జరుగుతాయి. తర్వాత 100 రోజుల్లోమో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. అంటే దాదాపు 4-5 నెలల ప్రాసెస్లో కంప్లీట్గా పూర్తవుతాయి. ఇక దేశంలో ఎక్కడ కూడా ఎన్నికలు ఉండవు. వస్తే వేరే ప్రభుత్వం పడిపోయిన ఇంకేదైనా ఉంటే అవి తర్వాత రీజన్స్. సో వాటికి సంబంధించినటువంటి అవన్నీ కసరత్తు జరుగుతూ ఉంటుంది. కానీ దీనివల్ల ఏమవుతుందంటే ఒకసారి కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ అధికారులకు వచ్చినటువంటి పార్టీ కానీ ఆ పార్టీ ప్రభుత్వం ఏదైతుందో వాళ్ళకు 4.5 సంవత్సరాలు కంటిన్యూగా వాళ్ళు పరిపాలన చేయడానికి అవకాశం ఉంటుంది. ఏ ఎన్నికలు ఉండవు, ఏ రాజకీయ ఎత్తుగడలు ఉండవు. అప్పుడు ప్రజల కోసం మాత్రమే పనిచేస్తారు. ఎమ్మెల్యేలు కానీ మొన్న చూసినాం మహారాష్ట్ర ఎన్నికలకు ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి మంత్రులు ఎంతమంది పోయి చూసినాం, ఎమ్మెల్యేలు ఎంతమంది పోయి చూసినాం. కేంద్ర మంత్రులు ఇక్కడ నుంచి కిషన్ రెడ్డి గారు పోయినరు, అదేవిధంగా బండి సంజయ్ గారు పోయినరు, అదేవిధంగా ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు పోయినరు, చాలామంది కూడా పోయినారు అక్కడికి. అంటే దీనివల్ల ఏమవుతుంది? ఇక్కడ
వాళ్ళేమో వాళ్ళ పార్లమెంట్ పరిధి కానీ వాళ్ళ అసెంబ్లీ పరిధి కానీ అక్కడ పనిచేయాల్సిన వాళ్ళు అక్కడికి పోయి ప్రచారం చేస్తూ ఉన్నారు. దానివల్ల ఏమవుతుంది, ప్రజలకు దూరం అవుతున్నారు, ప్రజలకు సరైనటువంటి పరిపాలన అందించలేకపోతూ ఉన్నారు. ఇవన్నీ కూడా మనం గమనించాలి కదా. అందుకే దీనికోసమే జమిలీ ఎన్నికలు రావాల్సిన అవసరం ఉంది. ఒకవేళ జమిలీ ఎన్నికలు వస్తే పాలకుడికి అవసరమైనటువంటి కావాల్సినంత సమయం ఉంటుంది. ఈరోజు ఏమైనా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా కానీ, కీలకమైనటువంటి విషయాలు ఈరోజు ప్రజలకు విషయంలో కోణంలో ఈరోజు చర్చ చేయాలన్నా కానీ ఒక మంచి అవకాశం ఉంటుంది. ప్రధాని మోడీ విషయంలో కానీ, ప్రధాని మోడీ అటు అమెరికాకు అటు విదేశాలకు పోతున్నాడు, వస్తున్నాడు, పార్లమెంట్ సమావేశం అటెండ్ అవుతున్నాడు, ఎలక్షన్ పోతున్నాడు. ఇదే ప్రాసెస్ తప్ప ఎక్కడ కూడా పరిపాలన మీద సరైనటువంటి దృష్టి పెట్టినటువంటి సందర్భాలు చాలా తక్కువ కనబడతా ఉన్నాయి. అందుకే జమిలీ ఎన్నికలు కనుక ఒక్కసారి వస్తే దేశంలో జీడిపి పెరుగుతుంది, సమూలమైనటువంటి మార్పులు పెరుగుతాయి. కొన్ని కీలకమైనటువంటి పథకాలు ఈరోజు ఎన్నికలకు సంబంధం లేకుండా తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఎన్నికల కోణంలోనే కొన్ని పథకాలు వస్తూ ఉన్నాయి, ఎన్నికల కోణంలోనే కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాయి ఆయా ప్రభుత్వాలు. దీనివల్ల చాలా రకాల ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. అందుకే జమిలీ ఎన్నికలు రావాల్సినటువంటి అవసరం ఉందనేది నా యొక్క అభిప్రాయం మిత్రులారా. సో అందుకే జమిలీ ఎన్నికలకు కాలోజీ టీవీ సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తూ ఉంది. ప్రజలు కూడా అదే విధమైనటువంటి ధోరణితోటి ఉండాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నా మిత్రులారా. జమిలీ ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. రామ్నాథ్ కోవింద్ కమిటీ సమర్పించినటువంటి రిపోర్ట్ ఆధారంగా రూపొందించినటువంటి బిల్లుకు ప్రధాని మోడీ సారథ్యంలోని మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పార్లమెంట్ శీతాకాల సమావేశంలోనే ఈ బిల్లును ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలోనే నేడు రేపు పార్టీ ఎంపీలందరూ తప్పకుండా పార్లమెంటుకు హాజరు కావాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు 3 లైన్ విప్ జారీ చేశాయి. సో జమిలీ ఎన్నికలపై సమగ్రంగా చర్చ జరగాలని కేంద్రం భావిస్తున్నది. ఇందులో భాగంగానే బిల్లును జాయింట్ పార్లమెంట్ కమిటీకి పంపాలని యోచిస్తున్నట్లు తెలిసింది. విస్తృత చర్చ తర్వాత భవిష్యత్ సమావేశంలో ఈ బిల్లును ఆమోదించుకోవాలనుకున్నది. జమిలీతో ఎన్నికలకు అనవసర ఖర్చులు తగ్గించుకోవడం, నిరాటంక పాలన అందించడం. సో ఇందులో ఇంకొక పాయింట్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, అనవసరమైనటువంటి ఖర్చు అని చెప్తా ఉన్నాం కదా. ఈరోజు కేంద్రం ఎన్నికలకు సంబంధించినటువంటి విషయానికి వచ్చినట్లయితే ఒక ఖర్చు జరుగుతూ ఉంటుంది, అదేవిధంగా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలు వచ్చినప్పుడు ఒక రకమైన ఖర్చు జరుగుతూ ఉంటుంది, అదేవిధంగా స్థానిక సంస్థకు సంబంధించినటువంటి దానికి ఒక ఖర్చు ఉంటుంది. ఇలా అనేక రకాల ఖర్చు అంటే మనం కడుతున్నటువంటి పన్నుల ద్వారా వస్తున్నటువంటి ట్యాక్స్లన్నీ కూడా వృధా అవుతున్నాయి. అదే ఒకసారి పెడితే కేంద్రం ఎన్నికలతో పాటు రాష్ట్ర ఎన్నికలు పెడితే ఒకటేసారి ఖర్చులో భాగంగా ఈరోజు ఫర్ సపోజ్ కేంద్రం ఎన్నికల ఖర్చులకు సంబంధించినటువంటి ఒక 5,000 కోట్లు ఖర్చు అయింది అనుకోండి. అదే రాష్ట్రాలకు సంబంధించినటువంటి దాంట్లో ఒక్కొక్క రాష్ట్రానికి 1,000 కోట్లు 2,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఒకవేళ ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇవి కలుపుకుంటే దాదాపు కొన్ని తక్కువ ఖర్చులోనే ఇందులో సగం ఖర్చు అయిపోతుంది. దీనివల్ల ప్రజాధనం వృధా అవ్వదు, సమయం వృధా అవ్వదు, అనేక రకాల అడ్వాంటేజ్ జమిలీ ఎన్నికలతో ఉంటుంది. సో ఇదంతా కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. సో మొత్తానికైతే ఈరోజు చర్చ అయితే చాలా పెద్ద ఎత్తున జరగబోతుంది. ఈరోజు రేపు చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. కొత్తగా క్లాసుల చేర్పాటు చూస్తున్నాం. ప్రతిపాదిత బిల్లు ఆర్టికల్ 82A సవరించి అపాయింటెడ్ డేట్కు సంబంధించి సబ్ క్లాస్ 1ను చేర్చారు. లోక్సభ అసెంబ్లీల గడువు ముగింపులకు సంబంధించి సబ్ క్లాస్ 2ను కూడా చేరుస్తారు. ఇదే బిల్లు 83(2) అధికార సవరణను ప్రతిపాదిస్తున్నది. లోక్సభ గడువు రద్దు సంబంధించిన సబ్ క్లాసులు 3-4లను అధికారులకు ప్రవేశపెడతారంటూ చూస్తూ ఉన్నాం. సో మొత్తానికైతే జమిలీ ఎన్నికలకు సర్వం సిద్ధమైందని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ కేంద్ర కేబినెట్ ఆమోదం పొందింది. ఆ తర్వాత ఆ బిల్లును ఈరోజు పార్లమెంట్లో చర్చ చేస్తారు. సమగ్రమైనటువంటి చర్చ తర్వాత జమిలీ బిల్లును పార్లమెంట్లో ప్రవేశించి ఆమోదించేటువంటి ప్రయత్నం చేస్తారు. అది లోక్సభలో రాజ్యసభలో ఆమోదించిన తర్వాత అది రాష్ట్రపతి పంపిస్తారు. రాష్ట్రపతి ఆ తర్వాత రాష్ట్రాల అసెంబ్లీలు కూడా ఆమోదించిన తర్వాత అవన్నీ కూడా రాష్ట్రపతి పంపించిన తర్వాత అక్కడ ఆమోదం కనుక గెజిట్ కనుక అయితే అప్పుడు ఎప్పుడు ఎన్నికలు పెడతారు అనేది తెలుస్తుంది. సో ఇవంతా ప్రాసెస్ కూడా ఇంకా 1 year ప్రాసెస్ ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే రాష్ట్రాల అసెంబ్లీలు కూడా వాళ్ళ అసెంబ్లీ తీర్మానాలు కూడా పంపించాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇవన్నీ కూడా జరగాల్సిన అవసరం అయితే ఉంది. సో మరి బీజేపీ ప్రభుత్వం ఆ దిశగా కసరత్తు ఇచ్చినట్టే కనబడుతూ ఉంది. ఇది మరి పార్లమెంటు కనుక బిల్లు ఆమోదించి ఓకే అయితే కనుక జమిలీ ఎన్నికలు సిద్ధమైతే కనుక ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలకు పెద్ద ఎదురుదెబ్బగానే చెప్పొచ్చు.